ఇంట్లోకి వచ్చాం. భోజనాలు చేస్తున్నాం. ఇలా టెల్లు అటెల్లు చెప్పు, అందరికి చెప్పు, ఎవరెవరో చెప్పు మరి. ఏంటి టైర్డ్ అయిపోతున్నారేంటి? అబ్బో ఇది హాయ్ చెప్తే వీడియో అంతే తీవా. రైస్ సాంబార్ కదా. అని చెప్పు. ఇక్కడే మేము భోజనం తిన్నాం. ఎలా ఉంది? ఏమేమి తిన్నావు నువ్వు? మటన్, చికెన్, బోటి. ఎవరెవరు ఎంతమంది దగ్గర తిన్నావు నువ్వు? అమ్మమ్మ, అమ్మ. నా దగ్గర దగ్గర తినేసావు కదా. వెనక్కి వెళ్ళు. భోజనాలు ఎక్కడ జరిగినాయో చెప్పు. గుడంలో బలుసులమ్మ తల్లి జాతర జరిగింది కదా, సో ఒక్కొక్కళ్ళ ఇంట్లో భోజనాలు పెట్టుకున్నారనమాట. అలాగే దివ్యక్క వాళ్ళ ఇంట్లో కూడా భోజనాలు పెట్టుకున్నారు. మేము వచ్చాము ఈరోజు. ఒకప్పుడు అది కొండ చెరువుని కాస్త పార్క్ చేస్తామన్నారు, కానీ అది ఇంకా అలానే ఉంది. ఇదంతా పరంజ్యోతి స్కూల్ గ్రౌండ్. గ్రౌండ్ కాస్త ఇలా అయిపోయినాయి. నేను 8th వరకు ఇక్కడే చదువుకున్నా, పరంజ్యోతి స్కూల్. ఎవరు కొన్నది? ఎవరు? ఎందుకే? అన్న పేరేంటి అడుగు ఒకసారి. అడుగు. హాయ్ చెప్పినందుకు ఐస్ క్రీమ్ కొట్టేసావు నువ్వు. లాస్ట్ అంతకు ముందు బ్లాగ్లో మీకు చెప్పాను కదా, రక్షణానందం గారు చర్చ్ అని, ఆనందన్య చర్చ్ అని. సో ఇదే అన్నమాట. మేము ఇక్కడికే వచ్చేవాళ్ళం ఒకప్పుడు. పెళ్ళైపోయి హైదరాబాద్ వెళ్ళాక రావడం కుదరలేదు. అది కనిపించట్లేదు అంటుంది వేసుకోమంటుంటే. బావా హాయ్ చెప్పు. తినేసాం ఫ్రెండ్స్. భోజనాలు తినేసాము. ఎలా అనిపించింది నీకు? బాగా. ఏమేమి తిన్నావు? ఇందాక సరిగ్గా చెప్పట్లా. బోటి, మటన్, చికెన్, ప్రాన్స్ మంచిగా పెట్టారు కదా. సో ఇంట్లో చెల్లి వెయిట్ చేస్తుంది. వెళ్ళిపోదామా? ఇంకేంటి మైరా, నీకు ఇక్కడ నచ్చిందా? ఇక్కడ ఉండిపోతావా? అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత గార్డెన్లో కొన్ని వీడియోస్ చూపిస్తాము, ఓకేనా? సో లెట్స్ గో, ఇంటికి వెళ్ళిపోదాం. మైక్ లేదు, ఛార్జింగ్ లేదు దానికి. గట్టిగా మాట్లాడాలి, ఓకేనా? ఈరోజు మేము మా రోజ్ ఫ్లవర్స్ ని చూపించబోతున్నాం. గుచ్చుకుంటే భలే ఉన్నాయే, భలే పూసినాయి. అవి ఆరెంజ్ రోజ్ ఫ్లవర్స్ కాదు, అవి మందార పూలు. కానీ అవి మందార పూలు, అవి రోజ్ ఫ్లవర్స్ కాదు. అవి చూడండి ఎంత బాగున్నాయి, అసలు చాలా బాగున్నాయి కదా. ఇంకోటి చూపిస్తారండి ఫ్రెండ్, ఇంకో ఫ్లవర్ చూపిస్తారు ఫ్రెండ్. అది మీకు చాలా నచ్చుతుంది. రండి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్. ఒకటి పెరగలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. చూడండి కాకపోతే ఇది ఉన్నాయి ఫ్రెండ్స్, అది మనకు తెలియదు కదా. ఇది కరివేపాకు. ఇది ఏంటది? కరివేపాకు ఏంటది? ఓకే, దూరం నుంచి చూపించాలి, దాని మీద పడిపోయి చూపించకూడదు. ఇదేం చెట్టు నీ వెనకాలది?
వచ్చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇది హెల్దీ ఫ్రెండ్స్ ఇది తింటే ఇది హెల్దీగా బలంగా ఉంటుంది ఇంకో చూపిస్తారండి ఫ్రెండ్స్ నేను మొన్న చేశాను కదా, హెల్దీగా బలంగా ఉంటుంది. నా వ్లాగ్ చూసి చెప్తున్నావేమే నువ్వు, నా వ్లాగ్ చూసి చెప్తున్నావు కదా, ఇట్రా ఇట్రా, నా వ్లాగ్ చూసి చెప్తున్నావు కదా. ఫ్రెండ్స్ అరటి చెట్టుకి ఫ్లవర్ వచ్చింది పైన అదిగోండి, అలా పైన అరటి చెట్టు కూడా అదిగోండి ఫ్రెండ్స్ చాలా దూరంలో ఉంటాయి అక్కడే. మీకు ఇష్టమా? ఇష్టం ఫ్రెండ్స్ బనానాస్ అంటే, కానీ ఇంట్లో పండించుకున్నాయంటే చెప్పండి ఏంటి? ఓ ఇంట్లో పండించుకున్నాయి అదే ఆర్గానిక్ అన్నమాట. అవి ఆర్గానిక్ అంటారు వాటిని కదా. ఆర్గానిక్ అంటే మనం బయట ఎత్తి తొక్కతేస్తాం కదా ఇంకెందుకు, ఇంట్లో కూడా తొక్క తీసి తింటాం కదా. కానీ బయటే తొక్క తీసేస్తాం కదా హెల్దీగా బయటికి కూడా. బయటికి కూడా హెల్దీయే, ఇంట్లో అయితే ఇంకా హెల్దీ ఉంటాయి. ఆర్గానిక్గా మనం తినచ్చు. కానీ మీరు చెప్పండి. కానీ ఇవన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ నాకు తెలీదు. తెలీదా? సరే కొన్ని తెలుసు ఫ్రెండ్స్. ఇక ఇంకా అరటి చెట్లు వచ్చినాయి, ఇంకా అవి వచ్చినాయి. ఇవ్వండి ఇంకా అరటి చెట్టు. ఈ తర్వాత నేను మళ్ళీ ఈ అరటి పండు కోసం మా ఫ్రెండ్ అరటి పండు ఏంటది, ఆ అరటి పండు కోసం రోజు మా ఆయమ్మ నేను వెళ్ళిపోయి వస్తాయి అంటుంది, మేము వెళ్ళిపోయి వస్తున్నా అంటుంది. అరటి చెట్టు కోసం ఎందుకో అలా అంటుంది. మరి నాకు చాలా ఇష్టం. మరి నాకు చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇదిగో పువ్వులు చూపించు, ఇందాక పువ్వులు చూపించింది కదా, భలే వచ్చేసినాయి. ఇది కూడా ఫ్రెండ్స్ ఈ లీవ్స్ అన్నారు గుచ్చుకుంటే ముళ్ళు ఉంటాయి. లీవ్స్ అన్నారు కదా, ఈ ఫ్లవర్స్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నా డ్రెస్ బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. కామెంట్లో పెట్టమని చెప్పు. కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. See you on the next vlog. Bye bye.